మన పిల్లల ఫ్యూచర్ కోసం మనం ఏం చేస్తున్నాం? నేను మా ధార్మిక కోసం ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాను. అదే ఈ పీపీఎఫ్ స్కీమ్. ఎందుకు నేను పీపీఎఫ్ స్కీమ్ని చూస్ చేసుకున్నా? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఆఫ్టర్ 15 to 20 ఇయర్స్ తర్వాత నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా సింపుల్గా వివరిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రొంగ్లీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు మా ధార్మిక్ ఫ్యూచర్ కోసం నేను తీసుకున్న పీపీఎఫ్ స్కీమ్ కోసం వివరిస్తాను. ఇదే నేను తీసుకున్న పీపీఎఫ్ స్కీమ్. నేను ఇది పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నాను. ఇది పోస్ట్ ఆఫీస్లోనే కాకుండా మనకి బ్యాంక్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. పీపీఎఫ్. వై ఐ చూస్ పీపీఎఫ్. పీపీఎఫ్లో మనకి లో రిస్క్, అండ్ ఇది ట్యాక్స్ ఫ్రీ, అండ్ ఇది మనకి గవర్నమెంట్ బేస్డ్ స్కీమ్. పీపీఎఫ్లో మనకి లో రిస్క్ ఉంటుంది, అండ్ అలాగే ట్యాక్స్ ఫ్రీది, అండ్ అలాగే ఇది గవర్నమెంట్ బేస్డ్ స్కీమ్. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి రిటర్న్స్ ఎక్కువ రావాలనుకుంటే ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవి రిస్క్తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్స్. ఈ రెండు ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండు కూడా కాస్త రిస్క్ ఎక్కువ. సో అందుకే నేను పీపీఎఫ్ని చూస్ చేసుకున్నా. వాట్ ఈస్ పీపీఎఫ్? పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ పీపీఎఫ్ స్కీమ్ అనేది మనకి గవర్నమెంట్ ఇండియా సపోర్ట్ చేసే లాంగ్ టర్మ్ సేవింగ్స్. పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసరికి 15 ఇయర్స్. నేను 2026లో ఈ స్కీమ్ స్టార్ట్ చేశాను. సో నాకు 2041కి ఈ స్కీమ్ ఎండ్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 7.1% ఉంది. ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి మనకి ఈ ఇయర్ ఎంత ఉంది, ఎవ్రీ ఇయర్ మనకి చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఈ పీపీఎఫ్ స్కీమ్లో మనం ఇయర్కి 1.5 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. 1.5 lakhs అనేది మ్యాండేటరీ కాదు. మన దగ్గర 500 ఉన్న ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను మంత్లీ 5,000 పే చేస్తున్నా. ఈ 5,000ని కూడా నేను ఎవ్రీ మంత్ ఫిఫ్త్ డేట్ లోపే పే చేస్తా. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫిఫ్త్ డేట్ లోపే మనకి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. సో ఫిఫ్త్ డేట్ లోపు మనం అమౌంట్ అనేది పే చేసేసుకుంటే మనకి ఈ మంత్ ఇంట్రెస్ట్ కూడా మనకి యాడ్ అవుతుంది. అందుకే మనం ఎవ్రీ మంత్ ఫిఫ్త్ డేట్ లోపే అమౌంట్ పే చేసుకోవాలి. ఫిఫ్త్ మంత్ డేట్ లోపు పే చేయడం వల్ల ఈ మంత్ ఇంట్రెస్ట్ కూడా మనకి స్కీమ్లో యాడ్ అవుతుంది. మంత్ నేను 5,000 పే చేయడం ద్వారా నాకు ఇయర్కి 60,000. సో నేను ఎవ్రీ మంత్ నేను 5,000 పే చేస్తున్నాను. సో ఇయర్కి 60,000. ఈ 60,000 నేను 15 ఇయర్స్కి పే చేస్తున్నాను. సో నియర్లీ నేను 9 lakhs పే చేస్తున్నాను. ఈ 9 lakhsకి నాకు ఇప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1% కాబట్టి
7.1% కాబట్టి నాకు నియర్లీ 16 lakhs. ఈ 15 years మెచ్యూరిటీ ఏజ్ కంప్లీట్ అయ్యేసరికి నాకు నియర్లీ 16 lakhs వస్తుంది. నేను 5,000 ఎవ్రీ మంత్ పే చేస్తున్నాను కాబట్టి ఈ ఎవ్రీ మంత్ని 5,000 పే చేయడం వల్ల నాకు నేను 9 lakhs పే చేస్తే నియర్లీ నాకు 16 lakhs ఇంట్రెస్ట్ యాడ్ చేసి నాకు 2041కి రిటర్న్లో ఈ అమౌంట్ వస్తుంది. అదే మీరు 1.5 lakhs ఇయర్కి మీరు 60,000 పే చేస్తున్నాం 1 yearకి. అదే మీరు 1.5 lakhs నియర్లీ మీరు 1 yearకి కానీ మీరు సేవ్ చేస్తే, అదే మీరు 1.5 lakhs ఇయర్లీ ఎవ్రీ ఇయర్ మీరు 1.5 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తే 15 yearsకి 22,50,000 మీరు ఇన్వెస్ట్ చేస్తారు. యాజ్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ రేట్ బట్టి 7.1% చొప్పున మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది 18 lakhs వస్తుంది నియర్లీ. ఈ 18 lakhs ప్లస్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ టోటల్గా ఆఫ్టర్ 15 years మీకు 40 lakhs ఇస్తారు అప్రాక్సిమేట్గా. సో 1.5 lakhs చొప్పున ఇయర్లీ మనం ఇన్వెస్ట్ చేస్తే 15 yearsకి మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 22,50,000. ఇంట్రెస్ట్ రేట్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.1% ఉంది. ఆ 7.51% చొప్పున మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది 18 lakhs నియర్లీ 18 lakhs యాడ్ అవుతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసిన 22,50,000 ప్లస్ మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ మొత్తం కలిపి మనకి నియర్లీ ఆఫ్టర్ 15 years మనకి 40 lakhs అనేవి మనకి రిటర్న్లో ఇస్తారు. మనకి ఈ 15 years తర్వాత కూడా అమౌంట్ మనం కావాలంటే ఇంకొక 5 yearsకి యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 yearsకి నాకు 40 lakhs వచ్చేసింది. ఈ 40 lakhsని నేను 15 years తర్వాత నాకు ప్రజెంట్ యూజ్ ఏం లేదు, ప్రజెంట్ నీడ్ 5 yearsకి మనం ఇంకా దీన్ని ఈ స్కీమ్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఈ 40 lakhsని మనం 5 years ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ 40 lakhsకి అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ బట్టి మనకి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది ఆఫ్టర్ 5 years. అంటే 15 + 20 yearsకి మనకి ఎంతైతే అప్పటి రేటు బట్టి ఇంట్రెస్ట్ రేటు బట్టి మనకి అమౌంట్ అనేది ఇంక్లూడ్ అయ్యి మనకి రిటర్న్స్లో వస్తుంది. ఈ పీపీఎఫ్ అకౌంట్ మనం ఓపెన్ చేయాలనుకుంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ 3 ఉంటే మనం అకౌంట్ సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పీపీఎఫ్ స్కీమ్లో మనకు కావాలంటే అంటే మనం ఇన్వెస్ట్ చేసిన 4 నుండి 6 సంవత్సరాలలోపు మనకి కావాలంటే లోన్ ఫెసిలిటీ ఉంటుంది. అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ దాన్ని బట్టి లోన్ ఫెసిలిటీ ఉంటుంది. పార్షియల్గా అమౌంట్ మనం విత్డ్రా చేయాలనుకుంటే 7th yearలో మనం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అదే మనం లోన్ ఫెసిలిటీ కావాలనుకుంటే 4 to 6 years మధ్యలో మనం లోన్ పెట్టుకోవచ్చు ఈ పీపీఎఫ్ స్కీమ్లో. అండ్ మర్చిపోవద్దు, ఈ పీపీఎఫ్ స్కీమ్ అనేది ట్యాక్స్ ఫ్రీ. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే మనం సేవ్ చేసిన అమౌంట్ అనేది వితౌట్ ఎనీ ట్యాక్స్ లేకుండా మనకి అమౌంట్ అనేది రిటర్న్స్లో ఇస్తారు వితౌట్ ట్యాక్స్.
జనరల్గా మనం ఎక్కడైనా అమౌంట్ మనం సేవ్ చేసుకుంటే నార్మల్గా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. కానీ ఈ పీపీఎఫ్ స్కీమ్లో ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ ట్యాక్స్ మనకి అమౌంట్ రిటర్న్ ఇస్తారు ఈ పీపీఎఫ్ స్కీమ్లో. ఇది ప్లస్ పాయింట్ మనకి. నేను దాని కోసం ఈ స్టెప్ తీసుకున్నా. ఈ పీపీఎఫ్ స్కీమ్ ద్వారా వచ్చే అమౌంట్ తనకి ఫ్యూచర్లో తన స్టడీస్ కోసం యూజ్ అవుతుంది అనుకుని ఈ స్కీమ్ని స్టార్ట్ చేశాను. మీరు కూడా ఇప్పటివరకు ఈ స్కీమ్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఇప్పటి నుంచి అమౌంట్ దాయకపోతే ఫ్యూచర్లో వాళ్ళ స్టడీస్ కోసం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను ఈ స్టెప్ తీసుకున్నాను. మీకు ఈ స్కీమ్ నచ్చుంటే మీరు కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రంగులు ఫ్యామిలీ బ్లాగ్స్. థ్యాంక్ యూ.